నమస్తే. ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ నమస్తే. నేను చెప్పుతున్న మాట ఏందంటే, ఇప్పుడు తిరుపతి లడ్డు విషయంలో కానీ, ఆ లడ్డు విషయం ఎంత దూరం పోయిందంటే, రాజశేఖర రెడ్డి మరణించేంత వరకు ఆ తిరుపతి వెంకన్న స్వామి ఆ విషయం మీద మరి రాజశేఖర రెడ్డి ఏదో అన్నాడని చెప్పేసి, అందుకని ఆయన చనిపోయినాడని చెప్పేసి చాలామంది తెలుగుదేశం నాయకులు అంటున్నారు. కానీ అది ఎంతవరకు నిజమో నాకు కూడా తెలియదు, చాలా మందికి తెలియదు అది విషయం. అయితే నేనేమంటున్నా అంటే, నేను ఒక ఎస్సీని, తిరుపతికి వరకు పోయినాను, కానీ దర్శనానికి ఎప్పుడు పోలేదు, పైకి కూడా ఎప్పుడు ఎక్కలేదు. కాకపోతే ఇప్పుడు నేను అంటున్న మాట ఏమనుకుంటున్నా అంటే, నిజంగా తిరుపతి వెంకన్న స్వామి నిజంగా అంత మహిమగల దేవుడని నేను నమ్ముతాను. కాకపోతే మన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఏ ఊరు ఏ ముఖ్యమంత్రి అవసరమో ఇప్పుడు రాబోయే ఎలక్షన్లలో, అంటే 2027లో రావచ్చు, 29లో రావచ్చు. కాకపోతే మనం అంతవరకు వెయిట్ చేయాల్సిందే. అది నిజము ఎంతవరకు, అబద్ధం ఎంతవరకు మన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఎవరికి తెలియదు. కాబట్టి ఈ విషయం మీద ఆ ఏడుకొండల వెంకన్న స్వామి నేను కోరుకునేది ఏంటంటే, అయ్యా, నేను ఈ రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి మేము కోరుకునే కోరిక ఏమిటంటే, మా రాష్ట్రానికి నువ్వు మంచి ముఖ్యమంత్రిని ఎవరిని ఎన్నుకుంటావో, మా రాష్ట్రానికి ఎవరైతే ముఖ్యమంత్రి అవసరమో ఆయనను 2027లో కానీ 2029లో కానీ మాకు అందిస్తావని, సరైన పాలన చేసే మంత్రిని అందిస్తామని ముఖ్యమంత్రి కోరుకుంటున్నాను. కాబట్టి ఈ లడ్డు విషయంలో నిన్ను అదే పని దాని కొరకు ఒక రాజకీయంగా తిప్పడం నాకు ఇష్టం లేదు. అందుకనే వీడియో చేస్తున్నాను. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని గుర్తించి మరి ముందుకు నడిపించాలని, మంచి ముఖ్యమంత్రి రావాలని కోరుకుందాం. జై ఆంధ్రప్రదేశ్.